హలో అండి, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. విరజాజులు ఇప్పుడు సీజన్ కాబట్టి పువ్వులు ఎక్కువగా పూయాలంటే అసలుకి మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను చూపిస్తానండి. మా ఇంట్లో అయితే అసలుకి చాలా బాగా పూస్తున్నాయి పువ్వులు, చెట్టు నిండా పూస్తున్నాయి. పెద్ద పెద్ద మొగ్గలు పెద్ద పెద్దగా వస్తున్నాయి, కాడలు చాలా. అసలుకి మొగ్గలు కూడా అసలు ఆకు కనబడకుండా చూడండి, ప్రతి కొమ్మకి మొగ్గలు పువ్వులు చాలా బాగా పూస్తున్నాయండి. ఇలా మనకి ఎక్కువగా పువ్వులు రావాలి అని అంటే మనకి ఇప్పుడు సీజన్ కాబట్టి నేను ఫస్ట్ ఒక వీడియోలో పెట్టానండి, పాత వీడియోలో పెట్టాను, మీరు చూడండి. దానికి నేను మొత్తం క్రాఫ్టింగ్ చేసేసి సీజన్ ప్రకారము మనకు ఫ్లవర్స్ వచ్చే ముందు ఎలా చేయాలి ఏంటి అనేది నేను పాత వీడియోలో పెట్టాను. ఇలా మళ్ళీ మొగ్గలు వచ్చే టైంకి మాత్రం ఒక 4 డేస్కి ఒకసారి అయితే వాటర్ ఇవ్వండి. దానికి చుట్టూ మంచిగా రౌండ్గా తవ్వండి. వేరుకు దగ్గర భాగంలో తవ్వకూడదు, వేరుకు చాలా దూరంలో తవ్వండి. తవ్వేసి వాటర్ ఇవ్వండి. గుంటలో వాటర్ నుంచి ఇట్లా నీళ్లు నిలబడాలి. 4 డేస్కి ఒక్కసారి మాత్రమే ఇవ్వండి, డైలీ వాటర్ పెట్టకూడదు. పెడితే మీకు మొగ్గ మొత్తం పండిపోయి పువ్వు రాలిపోతుంది, ఎక్కువగా ఉండదు. 4 డేస్కి ఒక్కసారి వాటర్ ఇవ్వండి. అసలుకి చాలా బాగా పూలు పూస్తాయి. అంతేకాకుండా మీ దగ్గర ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఉన్నా కూడా దాంట్లో ఉన్న వాటిలో అయితే ఎక్కువగా మనకి ఈ మస్టర్డ్ కేక్ అయితే ఇవ్వండి. మస్టర్డ్ కేక్ ఇస్తే మనకు ఫ్లవర్స్ బాగా వస్తాయి. ఒకవేళ అది లేనట్టు అయితే మీరు మళ్ళీ అవి కొనుక్కోవాలా అన్న ఫీలింగ్ అయితే మీకు ఉన్నా కుదరకపోయినా మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇంట్లో మనకి బియ్యం కడిగిన వాటర్ ఉంటుంది కదా, అది 3 డేస్కి జమేయండి. 3 డేస్లో అందులో పులిచినట్టు అవుతుంది. ఆ వాటర్ని పోయండి. పోయడం వల్ల కూడా విపరీతమైన పూలు వస్తాయి. పూలు కూడా చాలా పెద్ద పెద్దగా వస్తాయి. విటమిన్స్ చాలా ఉంటాయండి అందులో. ఇలా ట్రై చేసి చూడండి. గృహిణి ఛానల్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.